సో మన అల్టిమేట్ యూఓసి కోర్సు లెక్చర్ 13 చూద్దాం. ఇందులో ఏంటంటే డివిజిబిలిటీ క్వశ్చన్స్, బేసికలీ మోడర్న్ మెషిన్స్ని మనం ఇంకోసారి చూస్తాం. ఓకే, కొంచెం డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ నా వీడియోస్కి నోట్స్ రాయొద్దు, నోట్స్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇంకోటి నేను చాలా స్లోగా చెప్తాను, 2x స్పీడ్లో చూడండి, మీకు టైం సేవ్ అవుద్ది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లాంగ్వేజ్, మన ఆల్ఫాబెట్ సిగ్మా 0,1 అంటే ఓన్లీ నెంబర్స్ మీద ఈ క్వశ్చన్స్ ఉంటాయి. 01, 012, 0123 అలా నెంబర్స్ మీద ఈ క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు మన లాంగ్వేజ్ ఏంటంటే సెట్ ఆఫ్ ఆల్ స్ట్రింగ్స్. ఎలాంటి స్ట్రింగ్స్ అంటే దాన్ని డెసిమల్ నెంబర్లో కన్వర్ట్ చేయాలి. ఆ కన్వర్ట్ చేసినప్పుడు ఆ నెంబర్ 2తో డివిజిబుల్ అవ్వాలి. అంటే ఏంటంటే సెట్ ఆఫ్ ఆల్ స్ట్రింగ్స్ ఎస్ సచ్ దట్ ఎస్ when interpreted as a decimal number, decimal number అంటే ఏంటి? బేస్ 10 నెంబర్ లాగా కనుక మనం దాన్ని ఇంటర్ప్రిట్ చేస్తే should be divisible by 2, should be divisible by 2 అంటే ఏంటంటే ఒక నెంబర్ని తీసుకొని దాన్ని బేస్ 10లో కన్వర్ట్ చేసినప్పుడు, ఒక బైనరీ నెంబర్ని తీసుకొని దాన్ని బేస్ 10లో కన్వర్ట్ చేసినప్పుడు మనకి రిమైండర్ 0 రావాలి. ఏది? 2తో డివైడ్ చేస్తే. ఓకే, అంటే ఎలాంటి స్ట్రింగ్స్ ఉంటాయి లాంగ్వేజ్లో? 0 ఉంటుంది, దాని రిమైండర్ 0నే కాబట్టి 0 ఉంటుంది. ఎనీ నెంబర్ ఆఫ్ జీరోస్ ఉంటాయి, 0 0 0 0 0 0 ఎనీ నెంబర్ ఆఫ్ జీరోస్ ఉంటాయి. లేకపోతే 1 0 ఉంటుంది, 2, లేకపోతే 1 1 0 ఉంటుంది, లేకపోతే 1 0 0 ఉంటుంది. ఇవన్నీ డివిజిబుల్ బై 2. ఓకే, మీకు ఒక చిన్న షార్ట్ కట్ చెప్తాను. పవర్స్ ఆఫ్ 2లో ఒక బేస్ 2 నెంబర్ని తీసుకుంటే, అంటే ఒక బైనరీ నెంబర్ని తీసుకుంటే దాన్ని కనుక మనం 2n తో డివైడ్ చేస్తే దాని లాస్ట్ పార్ట్ n బిట్స్ ఏవైతే ఉన్నాయో అవి దాని రిమైండర్. ఇంకోసారి చూడండి, అబ్జర్వ్ చేయండి. ఒక బైనరీ నెంబర్ని తీసుకొని దాన్ని 2n తో కనుక డివైడ్ చేస్తే లాస్ట్ n బిట్స్ ఏవైతే ఉన్నాయో దాని రిమైండర్ అవుతాయి. ఓకే, నేను వస్తాను, మళ్ళీ అక్కడికి వస్తాను ఆ పాయింట్కి. సో మీరు ఒక నెంబర్ని 2తో డివైడ్ చేస్తే మనకి 2 రిమైండర్స్ పాసిబుల్ అవుతాయి, అంతేగా? ఇప్పుడు మీరు ఈ క్వశ్చన్లో కనుక చూస్తే ఎంటైర్ యూనివర్సల్ లాంగ్వేజ్ అంటే ఈ క్వశ్చన్లో కనుక చూస్తే మనం 0 + 1 స్టార్ ఎంటైర్ యూనివర్సల్ లాంగ్వేజ్ని 2 పార్ట్స్గా స్ప్లిట్ చేస్తున్నాం. ఒకటి డివిజిబుల్ బై 2, ఇంకోటి నాట్ డివిజిబుల్ బై 2, అంతేగా? కాబట్టి మనకి 2 స్టేట్లు సరిపోతాయి. ఒక స్టేట్ ఏమో డివిజిబుల్ బై 2ని హ్యాండిల్ చేసిద్ది, ఇంకో స్టేట్ ఏమో నాట్ డివిజిబుల్ బై 2ని హ్యాండిల్ చేసిద్ది. ఏ స్టేట్ అయితే డివిజిబుల్ బై 2 ఉందో దాన్ని మనం ఫైనల్ స్టేట్ చేసుకోవచ్చు. ఓకే, కాబట్టి నేను 2 స్టేట్స్ రాస్తాను. ఒక స్టేట్, 2 స్టేట్స్. ఓకే, ఇది ఇనిషియల్ స్టేట్. ఎన్ని జీరోలు వచ్చినా మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి, ఎందుకంటే డివిజిబుల్ బై 2 కాబట్టి ఎన్ని జీరోలు వచ్చినా నేను యాక్సెప్ట్ చేస్తాను. ఇది యాక్సెప్టింగ్ స్టేట్ అయింది. ఎన్నో జీరోలు వచ్చినాయి, దాని తర్వాత 1 వచ్చింది అనుకోండి, అది నాట్ డివిజిబుల్ బై 2, అంతే కదా? ఇప్పుడు 0 ఫాలోడ్ బై 1 వస్తే దాని వాల్యూ ఏంటి? 1, నాట్ డివిజిబుల్ బై 2. దాని తర్వాత ఎన్ని 1s వచ్చినా కూడా అవన్నీ ఆడ్ నెంబర్సే, కాబట్టి నాట్ డివిజిబుల్ బై 2. అలాగే ఒక 0 కనుక వస్తే అది మళ్ళీ డివిజిబుల్ బై 2 అయింది, కాబట్టి వెనక్కి వస్తాం. ఓకే, ఇది డిఎఫ్ఏ. ఎన్ఎఫ్ఏ కూడా ఇదే. కాకపోతే ఒక చిన్న ప్రాబ్లం ఉంది ఈ క్వశ్చన్స్లో. నేనేం చెప్పాను? ఏదైనా నెంబర్ని nతో డివైడ్ చేస్తే మనకి n రిమైండర్స్ వస్తాయి, కాబట్టి n స్టేట్స్ వస్తాయి అని చెప్పాను. అందులో వన్ ఆఫ్ ది స్టేట్ వచ్చేసి ఫైనల్ స్టేట్ అని చెప్పాను. అయితే ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఎప్పుడైతే మీరు రిమైండర్ 0ని ఫైనల్ స్టేట్గా పెడతారో ఎప్సిలాన్ కూడా యాక్సెప్ట్ అయ్యింది. ఇక్కడ రిమైండర్ 0ని ఫైనల్ స్టేట్ పెట్టారు, ఎప్సిలాన్ కూడా వచ్చేస్తుంది ఈ లాంగ్వేజ్లో. ఎప్సిలాన్ ఈజ్ నాట్ ఎ నెంబర్, మరి ఏం చేస్తున్నారు మీరు? ఎప్సిలాన్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. కాబట్టి క్వశ్చన్లో కనుక కన్సిడర్ ఎప్సిలాన్ యాజ్ ఏ 0 అని పెట్టినప్పుడు ఇది రైట్ డిఎఫ్ఏ, రైట్ ఎన్ఎఫ్ఏ. క్వశ్చన్లో కనుక డోంట్ కన్సిడర్ 0 యాజ్ ఏ ఎప్సిలాన్ అన్నప్పుడు
మనకి ఇది కరెక్ట్ కాదు. ఓకే, అప్పుడు ఏం చేయాలంటే మీరు ఫస్ట్ ఒక ఈజీ మెథడ్ చెప్తాను. ఎనీ నెంబర్ ఎండింగ్ విత్ 0 ఈజ్ ఏ డివిజిబుల్ బై 0. అంటే ఏ నెంబర్ అయినా తీసుకోండి, లాస్ట్లో 0 వచ్చింది అంటే అది డివిజిబుల్ బై 0. కాబట్టి ఈ లాంగ్వేజ్ని ఇంకో రకంగా ఎలా ఇంటర్ప్రిట్ చేయొచ్చు అంటే సెట్ ఆఫ్ ఆల్ స్ట్రింగ్స్ ఎండింగ్ విత్ 0గా ఇంటర్ప్రిట్ చేయొచ్చు. కాబట్టి లాంగ్వేజ్ ఎలా ఉంటుందంటే 0ని యాక్సెప్ట్ చేయాలి, 0 యాక్సెప్ట్ చేయాలి, 0 యాక్సెప్ట్ చేయాలి, సో ఆన్. ఎన్ని 0 యాక్సెప్ట్ చేయాలి, లేకపోతే 10 యాక్సెప్ట్ చేయాలి, 110 యాక్సెప్ట్ చేయాలి. అంటే మనం దీనికి డిఎఫ్ఏ చేయొచ్చు. ఓకే, ఇందులో మినిమం స్ట్రింగ్ ఏంటి 0. కాబట్టి మీరు ఏం చేయొచ్చు అంటే సెట్ ఆఫ్ ఆల్ స్ట్రింగ్స్ ఎండింగ్ విత్ 0లో 0ని చూస్తే అది 0తోనే ఎండ్ అవుతుంది కాబట్టి యాక్సెప్ట్ చేయండి. ఓకే, దాని తర్వాత ఎన్ని 0లు వచ్చినా కానీ అది ఎండింగ్ విత్ 0 కాబట్టి యాక్సెప్ట్ చేయండి. ఇక్కడ కనుక 1 వస్తే మీరు మళ్ళీ 0 కోసం వెయిట్ చేయాలి, వెనక్కి రండి. ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ 1s వచ్చినా వెయిట్ చేయండి ఒక 0 కోసం, సో దట్ ఇట్ ఎండ్స్ విత్ 0. సో ఇది ఆల్మోస్ట్ సేమే, కానీ ఇక్కడ ఎప్సిలాన్ యాక్సెప్ట్ చేయట్లా మనం. ఇక్కడ మనం ఎప్సిలాన్ని యాక్సెప్ట్ చేయట్లా. గాట్ ఇట్? కాబట్టి మీరు రెండు మినిమల్ డిఎఫ్ఏలు సేమ్ లాంగ్వేజ్ ఉంది అని చెప్పకూడదు. ఇది వేరే లాంగ్వేజ్ మారిపోయింది, ఇది వేరే లాంగ్వేజ్. ఈ లాంగ్వేజ్ ఎప్సిలాన్ ఉంది, ఈ లాంగ్వేజ్ ఎప్సిలాన్ లేదు. కాబట్టి ఒకటే మినిమల్ డిఎఫ్ఏ ఉంటుంది ఏ లాంగ్వేజ్కైనా. ఈ రెండు డిఫరెంట్ లాంగ్వేజెస్. ఓకే, దీనికి మీరు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఈజీగా రాయొచ్చు, ఎందుకంటే నేను ఆల్రెడీ మీకు చెప్పేసా ట్రిక్ ఎండింగ్ విత్ 0 అని. దాన్ని ఎలా రాయొచ్చు? 0 + 1 హోల్ స్టార్ 0. ఈ డిఎఫ్ఏకి, ఎప్సిలాన్ యాక్సెప్ట్ చేయని డిఎఫ్ఏకి ఇది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. అప్పుడప్పుడు ఏంటంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ రాసిన తర్వాత ఎన్ఎఫ్ఏ చేయడం చాలా ఈజీ అయిపోయింది. ప్రతిసారి కాదు కానీ కొన్ని కేసెస్లో అయింది. అప్పుడప్పుడు ఇక్కడ చూడండి, దీనికి ఎన్ఎఫ్ఏ ఈజీగా ఇవ్వచ్చు. 0, 1 ఫాలోడ్ బై 0. సింపుల్. ఇప్పుడు ఇది సేమ్ లాంగ్వేజే. ఇది డిఎఫ్ఏ యాజ్ వెల్ యాజ్ ఎన్ఎఫ్ఏ. ఇది ఓన్లీ ఎన్ఎఫ్ఏ. ఎందుకని? 0 మీద మనం ఎక్కడ ఉంటున్నాం అక్కడికి వెళ్తున్నాం కాబట్టి అది ఎన్ఎఫ్ఏ. కాబట్టి ఒకే లాంగ్వేజ్కి రెండు మినిమల్ ఎన్ఎఫ్ఏస్ వచ్చినాయి. దీన్ని వదిలేసేయండి, ఇందులో సిగ్మా ఉంది. ఓకే, సో ఇదేంటంటే సెట్ ఆఫ్ ఆల్ స్ట్రింగ్స్ which are accepted when which are divisible by 2. ఓకే, మీరు నేను 2 పవర్ nతో డివైడ్ చేసినప్పుడు లాస్ట్ n బిట్స్ రిమైండర్ అని చెప్పాను కదా. 2 పవర్ 2తో డివైడ్ చేసినప్పుడు ఎన్ని బిట్స్ రిమైండర్? లాస్ట్ 2 బిట్స్. ఆ లాస్ట్ 2 బిట్స్ కనుక 0s అయితే డివిజిబుల్ బై 4 అయింది. అంటే ఇక్కడ కనుక ఎగ్జామ్లో డివిజిబుల్ బై 2 ఇవ్వకుండా డివిజిబుల్ బై 4 ఇస్తే దాని రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఇది. లాస్ట్ ఎండింగ్ 2 బిట్స్ 0s ఉండాలి. అదే 2 పవర్ 3తో డివైడ్ చేస్తే 3 బిట్స్ 0s అవ్వాలి. 3 బిట్స్ 0s అవ్వాలి. ఓకే, సో ఇదంతా ఈజీ కాదు. ఎగ్జామ్లో మీరు క్వశ్చన్ దాన్ని బట్టి ఆన్సర్ చేయాలి. ఇక్కడ అప్పుడప్పుడు ఎప్సిలాన్ ఉండొచ్చు అంటారు, అప్పుడు ఉండవసరం లేదంటారు. ఇంకోటి కూడా రాయొచ్చు, ఇందులోనే నాట్ డివిజిబుల్ బై 2 రావచ్చు. నాట్ డివిజిబుల్ బై 2 అన్నప్పుడు ఏమైంది? ఇది ఫైనల్ స్టేట్ అయింది, ఇది నాన్ ఫైనల్ స్టేట్ అయింది, ఇది ఫైనల్ స్టేట్ అయింది, ఇది నాన్ ఫైనల్ స్టేట్ అయింది. ఇది ఎన్ఎఫ్ఏలో మనం అది చెప్పలేం. ఓకే, ఎన్ఎఫ్ఏలో కాంప్లిమెంటింగ్ అవ్వదు. అంటే నేనేం చెప్తున్నానంటే ఒక డిఎఫ్ఏని తీసుకొని దాని కాంప్లిమెంట్ లాంగ్వేజ్ రాయాలంటే అన్ని ఫైనల్ స్టేట్స్ని నాన్ ఫైనల్ స్టేట్స్ చేయండి, అన్ని నాన్ ఫైనల్ స్టేట్స్ని ఫైనల్ స్టేట్స్ చేయండి, మనం చేయొచ్చు. ఓకే, సో ఇంకా ఎక్కువ ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు క్లారిటీ వచ్చింది. మనం ఇంకా ఎక్కువ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇప్పుడు మనం ఇంకో క్వశ్చన్ చూద్దాము. సో బైనరీ నెంబర్సే సిగ్మా 0, 1 కాకపోతే లాంగ్వేజ్ వచ్చేసి డివిజిబుల్ బై 3. అంటే సెట్ ఆఫ్ ఆల్ స్ట్రింగ్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 3 అనుకోండి. ఒక నెంబర్ని కనుక 3తో డివైడ్ చేస్తే ఎన్ని రిమైండర్స్ వస్తాయి?
3 వస్తాయి. క్యూ నాట్ అనేది 0 రిమైండ్, అంటే 3 స్టేట్లు రాస్తున్నాను. 3 స్టేట్లు ఎందుకు రాస్తున్నానంటే ఒక నెంబర్ని 3తో డివైడ్ చేస్తే 3 రిమైండర్స్ వస్తాయి కాబట్టి. ఒకటి Q0 0 రిమైండర్, ఇంకోటి Q1 1 రిమైండర్, ఇంకోటి Q2 2 రిమైండర్. సో ఫస్ట్ ఎన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ వచ్చినా దాని రిమైండర్ 0నే కాబట్టి. సో మీకు డివిజిబుల్ బై 3 అన్నప్పుడు Q0 is the ఫైనల్ స్టేట్, అంటే రిమైండర్ 0 వస్తే అది ఫైనల్ స్టేట్. ఎన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ వచ్చినా కానీ మనం అక్కడే ఉంటాం. అదే ఒక 1 వచ్చింది అనుకోండి, దాని రిమైండర్ 1 అయింది, 1కి వెళ్తాం. ఇప్పుడు Q0 అయిపోయింది. 0 మీద ఏమవుతుందో చెప్పాం, 1 మీద ఏమవుతుందో చెప్పాం, కానీ Q1 ఇంకా అవ్వాల. Q1లో 0 వస్తే ఏమైంది అంటే మనం Q1కి ఎలా వచ్చాం, అసలు Q1కి మనం ఎలా వచ్చాం, Q1కి మనం 1 చూసి వచ్చాం, రైట్. దాని తర్వాత 0 వస్తే ఏమవుతుంది, 1 Q1కి మనం 1 చూసి వచ్చాము. 1 తర్వాత 0 వస్తే ఏమవుతుంది, దీని వాల్యూ ఎంత, 10, బైనరీ వాల్యూ ఎంత 2, అంటే రిమైండర్ 2 అవుతుంది 3తో డివైడ్ చేస్తే. కాబట్టి మనం నెక్స్ట్ స్టేట్కి వెళ్తాం 0 మీద. అదే 1 చూసాం, 1 తర్వాత 1 వచ్చింది అనుకోండి, దీని అర్థం ఏంటి, నెంబర్ 3 వచ్చినట్టు, అంటే 3ని 3తో డివైడ్ చేస్తే ఏమవుతుంది, రిమైండర్ 0 వస్తుంది. అందుకని చెప్పి 1 చూస్తే మనం వెనక్కి వెళ్తాం. ఓకే, మనం ఇప్పుడు Q2లో ఉన్నాం. Q2లోకి ఎలా వచ్చాం, 1 0 చూసి వచ్చాం. Q2లోకి 1 0 చూసి వచ్చాం. ఇప్పుడు దీని తర్వాత ఒక 0 వస్తే ఏమవుతుంది, సో ఈ నెంబర్ 4 అయింది. 4ని 3తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది, 1 వస్తుంది. కాబట్టి 0 వస్తే మనం వెనక్కి వెళ్తాం. ఇప్పుడు 1 0 చూస్తే మనం Q2లోకి వచ్చాం. దాని తర్వాత కనుక 1 వచ్చిందంటే 1 0 తర్వాత 1 వస్తే దీని అర్థం ఏంటి, ఈ నెంబర్ 5. 3ని 5తో డివైడ్ చేస్తే 5ని 3తో డివైడ్ చేస్తే రిమైండర్ ఏమొస్తుంది, 2 వస్తుంది. కాబట్టి ఇక్కడే ఉంటాం, అంటే సింపుల్. ఇది డిఎఫ్ఏ, ఇది డిఎఫ్ఏ, కాబట్టి ఎన్ఎఫ్ఏ కూడా. కాకపోతే ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లం ఏంటంటే డివిజిబుల్ బై 3 అన్నప్పుడు మనం ఎప్సిలాన్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నాం. కొన్నిసార్లు ఎగ్జామ్లో ఏం చెప్తారంటే కన్సిడర్ ఎప్సిలాన్ యాజ్ 0 అంటారు. అలాంటప్పుడు మీకు ఇది మనం చేసింది రైటే, ఎందుకని ఇనిషియల్ స్టేట్ ఫైనల్ స్టేట్ కాబట్టి ఎప్సిలాన్ లాంగ్వేజ్లోకి వచ్చేసింది. కానీ కొన్నిసార్లు ఏమి ఇవ్వనప్పుడు ఎప్సిలాన్ యాక్సెప్ట్ చేయకూడదు. ఎప్సిలాన్ ఈజ్ నాట్ ఏ నెంబర్. అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం దీన్ని స్టార్ట్ స్టేట్గా పెట్టకూడదు, ఇంకో కొత్త స్టార్ట్ స్టేట్ని యాడ్ చేయాలి. కొత్త స్టార్ట్ స్టేట్ని యాడ్ చేసి 0 వస్తే Q0లోకి వెళ్ళేటట్టు పెట్టాలి. అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఇనిషియల్ స్టేట్ ఫైనల్ స్టేట్ కాదు కాబట్టి ఎప్సిలాన్ యాక్సెప్ట్ అవ్వదు. సో QSలో 0 వస్తే Q0లోకి వెళ్తుంది, 1 వస్తే Q1లోకి వెళ్తుంది. సింపుల్. మీకు ఈ స్టేట్ని కొత్తగా ఎందుకు యాడ్ చేశానంటే మనం ఎప్సిలాన్ యాక్సెప్ట్ చేయకూడదు కాబట్టి. కానీ ఒకవేళ క్వశ్చన్ కనుక ది నెంబర్ ఈజ్ కాంగ్రుయెంట్ టు 1 mod 3 అని ఇచ్చారనుకోండి, దాని అర్థం ఏంటంటే 3తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 1 రావాలనుకోండి, అప్పుడు Q1 ఫైనల్ స్టేట్ అయిపోయింది. 3తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 1 రావాలి అంటే Q1 ఫైనల్ స్టేట్ అయిపోయింది. ఎప్పుడైతే మనకి Q1 ఫైనల్ స్టేట్ అయిందో అది ఇనిషియల్ స్టేట్ కాదు కాబట్టి ఎప్సిలాన్ యాక్సెప్ట్ అవ్వదు, కాబట్టి మనకి ఎక్స్ట్రా స్టేట్ అవసరం లేదు. అదే ఇక్కడ కూడా అవుతుంది. కాంగ్రుయెంట్ టు 2 mod 3 అన్నప్పుడు మనం ఎక్స్ట్రా స్టేట్ యాడ్ చేయడం అవసరం లేదు. ఈ 3 స్టేట్సే సరిపోతాయి. ఇనిషియల్ స్టేట్ Q0గా పెట్టండి, ఫైనల్ స్టేట్ Q2గా పెట్టండి. అంటే కాంగ్రుయెంట్ టు 1 mod 3 అన్నప్పుడు ఈ QS అనే స్టేట్ అవసరం లేదు. డైరెక్ట్గా Q0 బదులు Q1ని ఫైనల్ స్టేట్ చేయండి. అదే కనుక కాంగ్రుయెంట్ టు 2 mod 3 అన్నప్పుడు మీరు Q2ని ఫైనల్ స్టేట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్తో మీరు ఆడుకోవచ్చు. నేను ఒక షార్ట్ టెక్నిక్ చెప్తాను, అంటే చిన్న టెక్నిక్ చెప్తాను. ఇది కొంచెం మీకు కాంప్లెక్స్గా అనిపించి ఉండొచ్చు. మీకు ఒక చిన్న టెక్నిక్ చెప్తాను. ఆ టెక్నిక్ చెప్పే ముందు
మనం బైనరీ సిస్టమ్ గురించి, బైనరీ నెంబర్ సిస్టమ్ గురించి కొంచెం ఒకసారి మాట్లాడుకుందాం, నెంబర్ సిస్టమ్స్ గురించి. సో నెంబర్ సిస్టమ్ బేస్ వచ్చేసి 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, సో ఆన్. ఆక్టల్ 8 ఉండొచ్చు, సో ఆన్. హెక్సా 16 ఉండొచ్చు, సో ఆన్, ఏమైనా ఉండొచ్చు. బేస్ 1 నెంబర్ సిస్టంలో ఒకే సింబల్ ఉంటుంది 0. బేస్ 2 నెంబర్ సిస్టంలో 2 సింబల్స్ ఉంటాయి 0, 1. బేస్ 3 నెంబర్ సిస్టంలో 3 సింబల్స్ ఉంటాయి 0, 1, 2. బేస్ 8 నెంబర్ సిస్టంలో 8 సింబల్స్ ఉంటాయి 0, 1, 2, 3, 4, 6, 7. అలాగే హెక్సాలో 16 సింబల్స్ ఉంటాయి. బేస్ n నెంబర్ సిస్టంలో ఇన్ని నెంబర్ ఆఫ్ సింబల్స్, అన్ని నెంబర్ ఆఫ్ సింబల్స్ ఉంటాయి. బేస్ n లో ఎన్ని ఉంటాయి? n ఉంటాయి. n నెంబర్ ఆఫ్ సింబల్స్ ఉంటాయి. అయితే మోస్ట్ ఫ్రీక్వెంట్గా మనకి గేట్లో కానీ ఎక్కడైనా ఒక నెంబర్ సిస్టమ్ నుంచి డెసిమల్లో కన్వర్ట్ చేసే అవసరం వస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే షార్ట్ కట్ ఎత్తుక్కుందాం. ఒకవేళ ఇది తీసుకోండి, బేస్ 3 నెంబర్ తీసుకోండి, 1, 2, 0, 1, 2 కదా. ఇప్పుడు మనం 1, 1, 2, 1 ఇది బేస్ 3 అనుకోండి. దీన్ని డెసిమల్లో కన్వర్ట్ చేయాలి. మీరు ఎలా కన్వర్ట్ చేస్తారు? సో ఇక్కడేమో 3/0 పెడతారు, దీనికి వెయిట్ ఏమో 3/1 ఇస్తారు, దీనికి వెయిట్ ఏమో 3/2 ఇస్తారు, రైట్. సో అప్పుడు నెంబర్ ఏమవుతుంది? 3 + 6 + 9, అంతేగా. 1 + 6 + 9, సో 16 అవుతుంది. నెంబర్ 16 అవుతుంది. నేను ఒక షార్ట్ కట్ చెప్తాను మీకు. ఫస్ట్ బైనరీలో తీసుకొని చెప్తాను, ఓకే. సో బైనరీలో 1 అంటే ఎంత? 1. దానికి 0 కనుక అపెండ్ చేస్తే 2 అయిపోయింది. ఎలా అంటే ఈ 1 వాల్యూ ఏముందో అది తీసుకున్నాము, దాన్ని బేస్తో మల్టిప్లై చేసాము, దానికి అపెండ్ అయిన వాల్యూని యాడ్ చేసాము. 1 వాల్యూ ఎంత? 1. ఫాలోడ్ బై 1 వాల్యూ ఎంత? 3. ఎలా అయింది? ఫస్ట్ ఈ నెంబర్కి బేస్ వాల్యూ తీసుకున్నాము, డెసిమల్ వాల్యూ తీసుకున్నాము 1, దాన్ని మల్టిప్లై విత్ బేస్ చేసాము 2, దానికి అపెండ్ చేసిన వాల్యూని యాడ్ చేసాము, రైట్. సో ఈ మెథడ్లో వెళ్తే మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1010 ఉంది, దీని వాల్యూ 10, దాని పక్కన 0 యాడ్ చేస్తే దాని వాల్యూ ఎంత? సో దీని వాల్యూ 10, 1010 వాల్యూ 10, దాని పక్కన 0 వాల్యూ యాడ్ చేస్తే వాల్యూ ఎంత? 0 యాడ్ చేస్తే వాల్యూ ఎంత? ఈ నెంబర్ తీసుకోండి 10, దాన్ని బేస్తో మల్టిప్లై చేయండి 2, దానికి 0 యాడ్ చేయండి, సో ఇది 20 అయింది. అలాగే 1010కి 1 అపెండ్ చేసాము, వాల్యూ ఎంత? దీని వాల్యూ తీసుకోండి 10, బేస్తో మల్టిప్లై చేయండి 2, 1 యాడ్ చేయండి, దట్స్ ఇట్. ఇది 21, రైట్. ఏ నెంబర్ సిస్టంలో అయినా ఈ మెథడ్ వర్కౌట్ అయింది. ఏ నెంబర్ సిస్టమ్ అయినా తీసుకోండి, ఈ నెంబర్ వర్కౌట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ బేస్ 3 1 2 1 తీసుకోండి. 1 2 1 ఎలా చేస్తారంటే ఈ నెంబర్ ఎంత? 1, 1కి 2 అపెండ్ చేస్తే ఏమైంది? ఈ 1 × 3 + 2 కాబట్టి 5 అయింది. సో 1 బేస్ ఎంత? 3 కాబట్టి 1 × 3 + 2 కాబట్టి 5 అయింది. సో ఈ రెండు నెంబర్లు కలిపి ఎంత? వాల్యూ 5, దానికి 1 అపెండ్ చేసాం, ఏమవుతుంది? 5 × 3 + 1 అవుతుంది, అంటే 16 అవుతుంది. మీరు ఏ నెంబర్ సిస్టమ్ తీసుకున్నా ఇది అప్లై చేసుకోవచ్చు, ఓకే. కాకపోతే మనం ఇంత కాంప్లెక్స్గా, ఇంత డీటెయిల్గా ఎలా అవసరం లేదు. నేను మీకు ఒక షార్ట్ కట్ చెప్తాను, ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటిని ఎలా ఆన్సర్ చేయాలనేది. ఇలాంటి క్వశ్చన్స్ అన్ని ఎలా ఆన్సర్ చేయాలి అనే దాని మీద ఒక షార్ట్ కట్ చెప్తాను మీకు, ఓకే. సో ఒక పెద్ద క్వశ్చన్ తీసుకుందాం. సిగ్మా = 0 1 2 3 బేస్ 4 నెంబర్ సిస్టమ్ ఇది సిగ్మా = 0 1 2 3 అనేది బేస్ 4 నెంబర్ సిస్టమ్, ఓకే. ఇప్పుడు లాంగ్వేజ్ వచ్చేసి డివిజిబుల్ బై 5 తీసుకుందాం. దీనికి షార్ట్ కట్ ఏంటంటే మీరు టేబుల్ వేసేసేయండి. ట్రాన్సిషన్ టేబుల్ చాలా ఈజీ. టేబుల్లో పైన రోలో ఆల్ఫాబెట్ రాసేయండి 1 2 0 1 2 3 అని.
ఇప్పుడు ఇది డివిజిబుల్ బై 5 కాబట్టి మీకు 5 స్టేట్స్ వస్తాయి. సో Q0, Q1, Q2, Q3, Q4 5 స్టేట్స్ వచ్చినాయి. ఇప్పుడు ఇనీషియల్ స్టేటే ఫైనల్ స్టేట్ అవుతుంది. ఎందుకని? ఇది డివిజిబుల్ బై 5 కాబట్టి. అస్యూమింగ్ దట్ ఎప్సిలాన్ కూడా 0 అనుకుంటే ఇలా రాయొచ్చు. ఓకే, ఇప్పుడు ఏం రాస్తారంటే ఈ టేబుల్లో ఈ Q0 to Q4 లెఫ్ట్ టు రైట్, టాప్ టు డౌన్ రాసేసేయండి. అంటే లెఫ్ట్ నుంచి స్టార్ట్ చేయండి. Q0, Q1, Q2, Q3, Q4, మళ్ళీ Q0, Q1, Q2, Q3, Q4, మళ్ళీ Q0, Q1, Q2, Q3, Q4, మళ్ళీ Q0, Q1, Q2, Q3, Q4. దట్స్ ఇట్. మీరు నిజంగా బైనరీ నెంబర్స్ మీద వర్క్ చేయని అవసరం లేదు, లేకపోతే ఇక్కడ బేస్ 4 మీద వర్క్ చేయని అవసరం లేదు, ఆ నెంబర్స్ ఏంటో చూడని అవసరం లేదు, ఏమి చేయని అవసరం లేదు. జస్ట్ నెంబర్ ఆఫ్ స్టేట్స్ వేసేసేయండి, టాప్లో సింబల్స్ రాసేసేయండి, లెఫ్ట్ టు రైట్, టాప్ టు డౌన్ రాసుకుంటూ వెళ్ళిపోండి. ఇది షార్ట్ కట్, ఇది వర్క్ అయింది. ఓకే, కాకపోతే ఎగ్జామ్లో ఎప్సిలాన్ కనుక ఎప్సిలాన్ని యాక్సెప్ట్ చేయకూడదని చెప్పారు అనుకోండి, అంటే ఏమి చెప్పాల వాళ్ళు, ఎప్సిలాన్ గురించి ఏమి మాట్లాడకపోతే ఎప్సిలాన్ 0 కాదు కాబట్టి ఎప్సిలాన్ యాక్సెప్ట్ చేయకూడదు. కాబట్టి మనకి ఇనీషియల్ స్టేట్ ఫైనల్ స్టేట్ అవ్వకూడదు. అలాంటప్పుడు మనం ఒక కొత్త ఇనీషియల్ స్టేట్ని పెట్టాలి. QS అనేది ఇనీషియల్ స్టేట్. QSలో మీరు 0ని చూస్తే Q0కి వెళ్ళండి, 1 చూస్తే, ఎందుకని రిమైండర్ 1 చూస్తే 1 కాబట్టి 1కి వెళ్ళండి, 2 చూస్తే 2కి వెళ్ళండి, 3 చూస్తే 3కి వెళ్ళండి, 3 చూస్తే 3కి వెళ్ళండి. అప్పుడప్పుడు ఓకే, ఇంకొక రకమైన క్వశ్చన్ కూడా అడగచ్చు. ఇక్కడ డివిజిబుల్ బై 5 అవ్వాలి, అలాగే ఆల్వేస్ స్టార్టింగ్ విత్ 1 అవ్వాలి. సో ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ మనకి ఎప్సిలాన్ ఎలిమినేట్ అయిపోయింది. ఎప్సిలాన్ ఈజ్ నాట్ యాక్సెప్ట్ ఇన్ ది లాంగ్వేజ్. ఇప్పుడు మనకేమో క్వశ్చన్ ఏంటంటే డివిజిబుల్ బై 1 అవ్వాలి, డివిజిబుల్ బై 5 అవ్వాలి, అండ్ ఆల్వేస్ స్టార్టింగ్ విత్ 1 అవ్వాలి. అప్పుడు ఏం చేయాలంటే స్టార్టింగ్ విత్ 1 అవ్వాలి కాబట్టి స్టార్టింగ్ విత్ 1 అవ్వాలి కాబట్టి 1తో స్టార్ట్ అయితే Q1లోకి వెళ్ళండి, కౌంటింగ్ స్టార్ట్ చేయండి. ఇంకా దేంతో స్టార్ట్ అయినా కూడా చంపేయండి, డెడ్ స్టేట్లోకి వెళ్ళిపోండి. అందుకని ఇంకో డెడ్ స్టేట్ యాడ్ అయ్యిద్ది. ఆ డెడ్ స్టేట్ ఏంటి? అందులోనే ఉండిద్ది, ఏమొచ్చినా అక్కడే ఆగిపోయిద్ది. అర్థమైందా? ఇప్పుడు ఇది 1తో స్టార్ట్ అయ్యిద్ది, వేరే నెంబర్స్తో ఏమొచ్చినా కానీ డెడ్ స్టేట్కి వెళ్ళిపోతుంది. రైట్. ఇదే DFA అండ్ NFA కూడా. NFA చేసినా కూడా మీకు ఇదే వస్తుంది. దీనికి రెగ్యులర్ లాంగ్వేజ్కి ఇలాంటి డివిజిబిలిటీ క్వశ్చన్కి ఎవరు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అడగరు, చాలా కాంప్లెక్స్గా ఉంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దామా? సో సిగ్మా ఈక్వల్ టు 1 2 3 4 5 0 కూడా ఉండాలి. 0 1 2 3 4 5 అంటే బేస్ 6 నెంబర్ సిస్టము. లెట్ us say డివిజిబుల్ బై 4 అనుకుందాం, డివిజిబుల్ బై 4. అప్పుడు ఏమొస్తుందో చెప్పండి. లేకపోతే డివిజిబుల్ బై 4 ఎందుకు, మనం ఒక పని చేద్దాం. సో కాంగ్రుయెంట్ టు 1 mod 4 అంటే 4తో డివైడ్ చేస్తే రిమైండర్ 1 రావాలి. మన నెంబర్స్లో ఏ సింబల్స్ అయినా ఉంటాయి, 4తో డివైడ్ చేస్తే నెంబర్ 1 రావాలి. ఎలా? సో 0 1 2 3 4 5 0 to 5 నెంబర్స్ ఉన్నాయి. స్టేట్స్ నెంబర్స్ ఇక్కడ వేయకూడదు కదా, నెంబర్స్ పైన అర్థం.
ఇక్కడ కూడా రాయొచ్చు, బట్ దెన్ ఇట్ ఈస్ అ కామన్ ప్రాక్టీస్. 0 1 2 3 4 5 అండ్ mod 4 అంటున్నారు కాబట్టి 4 స్టేట్స్ వస్తాయి. Q0 వస్తుంది, Q1 వస్తుంది, Q2 వస్తుంది, Q3 వస్తుంది. డివిజిబుల్ బై 4 అన్నాడు కాబట్టి మనకి 4 వచ్చినాయి. డివిజిబుల్ బై 4 అన్నాడు కాబట్టి 4 వచ్చినాయి. ఓకే, ఇప్పుడు మీరు ఇదంతా ఫిల్ చేసుకోవటమే. Q0, Q1, Q2, Q3, దట్స్ ఇట్. మళ్ళీ Q0, Q1, మళ్ళీ Q2, Q3, మళ్ళీ Q0, Q1, Q2, Q3, మళ్ళీ Q0, Q1, Q2, Q3, Q0, Q1, Q2, Q3, Q0, Q1, Q2, Q3. రైట్. ఓకే, సో ఇలా మీరు దేంతో ఆడుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఫైనల్ స్టేట్ ఏమవుతుంది, కాంగ్రుయెంట్ 1 mod 4 అన్నాడు కాబట్టి ఇది ఫైనల్ స్టేట్ అవుతుంది. ఎప్సిలాన్ యాక్సెప్ట్ అవుతుంది ఇక్కడ, ఎందుకంటే ఇనిషియల్ స్టేట్ ఫైనల్ స్టేట్ కాదు కాబట్టి మీరు ఇంకో కొత్త న్యూ స్టేట్ యాడ్ చేయని అవసరం లేదు. అదే కనుక కాంగ్రుయెంట్ 1 mod 4 అండ్ ఇట్ షుడ్ స్టార్ట్ విత్ 1 అన్నాడు అనుకోండి, అప్పుడు కొత్త స్టార్ట్ స్టేట్ యాడ్ చేయాల్సి వచ్చింది. కొత్త స్టార్ట్ స్టేట్ యాడ్ చేసి 1తో స్టార్ట్ అయితేనే మనం Q1లోకి పంపిస్తాం. ఇంకా వేరే ఏమొచ్చినా చంపేస్తాం, వేరే ఏ సింబల్ వచ్చినా చంపేస్తాం. అలాగే ఆ డెడ్ స్టేట్ ఏంటి, అక్కడే ఉండిపోయింది. ఎవరైనా డెడ్ స్టేట్లోకి ఎంటర్ అయితే బయటికి రాలేరు. సో ఇట్ విల్ బి ఇన్ ది డెడ్ స్టేట్. ఓకే, ఇది DFA యాజ్ వెల్ యాజ్ NFA కూడా. ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా ఇప్పుడు మీరు డివిజిబిలిటీ మీద ఆన్సర్ చేయగలరు వితౌట్ డిజైనింగ్. మనం ఇక డిజైన్ చేయాల, డైరెక్ట్గా టేబుల్ వేసేసాం. మీకు ఎగ్జామ్లో ఏమి ఇవ్వచ్చు అంటే డయాగ్రామ్ ఇవ్వచ్చు, స్టేట్ ట్రాన్సిషన్ డయాగ్రామ్. మీకు ఏదో ఒక డయాగ్రామ్ ఇలా ఇచ్చేసి, ఓకే, ఏదో ఒక యారో ఇచ్చేసి ఈ యారో మీద ఏమి ఉండాలని అడగొచ్చు. ఈ యారో మీద 0 ఉండాలా 1 ఉండాలా అని అడగొచ్చు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే మీరు ఫాస్ట్గా ఈ టేబుల్ వేసేసేయండి. ఈ టేబుల్లో చూసుకోండి, ఒకవేళ Q1 నుంచి Q4లోకి ఏమి వెళ్తుంది, ఏమైతే వస్తుంది, 0 అయితే వెళ్తుంది. Q1 నుంచి Q4లోకి ఇది Q1 అనుకోండి, ఇది Q4 అనుకోండి. Q1 నుంచి Q4లోకి వెళ్ళడానికి ఏం చేయాలంటే 0ని చూడాలి. 0ని చూస్తే అక్కడికి వెళ్తారు. ఓకే, thank you. If you want to take my GATE classes, we go to the website ravindrababurao.in and you are going to see all my GATE classes available there. Okay, so coming to the classes, they are all recorded. Why am I doing recorded? Why am I not doing live classes? Is I have thousands of students registering for my courses every year, but then if I conduct a live class, only 20 or 30 people will be there. 20 or 30, that's it. Maximum is 40 I had. The reason is live classes are little bit wasting your time. See, you cannot watch a live class at 2x speed. You have to watch at the pace at which I teach. Generally, I will be very, very slow while teaching. So if you can go through the live classes, you can watch them at 2x speed and you can complete the syllabus very fast. 400 plus hours content is there for GATE. And if you are going to watch them at normal pace, it will take 400 hours. But if you watch it at 2x speed, it will take just 200 hours, right? So if you want any of my GATE classes, GATE Computer Science or GATE DA, the price is just 10,000 rupees. It is very, very reasonable for the kind of quality we provide. We have test series, we have doubt sessions, we have videos, we have lecture notes for everything. Even you don't have to write any lecture notes. I will provide you lecture notes for every subject. You just have to sit back, watch the videos at 2x speed and revise the notes. Short notes will be provided, long notes will be provided, formulas will be written in a separate notes. Everything will be there provided to you. You don't have to work hard. And coming to
If you are planning to go abroad, we also have study abroad program. You can go through my number. My number is on WhatsApp. My WhatsApp number is in the website. If you are planning to do masters abroad, that is a very good choice. It is better than doing masters in India. So if you are planning to go abroad, we will help you out right from taking the passport to getting the visa, US visa, right? So we will help you out in the entire process. Okay. So do visit the website, see what is happening there. Even DSA course is there for 5,000 rupees, which is both in Python and C++. Okay. So thank you so much.